నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో. స్వార్థ మెరుగని సాత్వికుడా నీకు సాటెవరు. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో. స్వార్థ మెరుగని సాత్వికుడా నీకు సాటెవరు. నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్. హోలీ గాడ్ జీసస్ సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సజీవుడు. కడలి తీరం కనబడని వేళ
కెరటాలు వేధించువేలా కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. మట్టి ఘట్టములలో మహిమాత్మ నింపిన నా తండ్రి మేఘములలో నీతిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు మేఘములలో నీతిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు నీవేనా విజయము నీ మహిమయ నాగమ్యము నీవేనా విజయము నీ మహిమయ నాగమ్యము మేఘములలో నీతిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘట్టములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు నీవేనా విజయము నీ మహిమయ యేసయ్యా స్తోత్రం నీవేనా విజయము నీ మహిమయ నాగమ్యము నీవేనా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవేనా ప్రాణము
యేసయ్యా 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 శబరలమకమ త్రిమిరిమరలమకమ శిక్రిమిరమరలమకమ శరలమ ఇమో త్రిమిరలమకమ శిక్రిమిరమరలమకమ శరలమ నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీ కృపయే ఆధారము హల్లెలూయా 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 నీ కృపయే ఆధారమా నా యేసయ్యా ఆధారమా నా యేసయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా ఇమలమా శమరలమా కబా తురిబరలమా కబా శిఖరిబరలమా మహిమాన్వితుడా సర్వోన్నతుడా సర్వశక్తి కలిగిన వాడా సజీవుడా జీవుడా ఇమలమా కబా శిఖరిబరలమా కబా తురిబరల శరలమా నీవే నీవే ఆరాధనా ఆరాధనా ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించుతున్నవాడా సర్వశక్తి కలిగిన వాడా సర్వోన్నతుడా మీకే మీకే శబరలమా కబా తురిబరలమా కబా శిఖరిబరలమా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీవు చూపిన ప్రేమ నే మరువను ఏ స్థితిలో రెండు చేతులు ఆకాశ నీవు చూపిన ప్రేమ నే మరువను ఏ స్థితిలో సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను నిన్నే ఆరాధనా Holy God, Holy God, సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా రలమా కబా త్రిబలమా రిబలమా కబా త్రి కిరిబలమా కబా శబలమా కబా త్రిబలమా శరలమా రిబా త్రి కిరిబలమా కబా శరలమా రిబలమా కబా కిరిబలమా కబా త్రిబలమా బలమైన దేవుని సన్నిధి మధ్యలో సంచరిస్తూ ఉండగా జనమా దేవునిని స్తుతించు అన్నిటిని నాట్యముగా మార్చగలిగిన వాడు బలహీనతలో బలపరచగలిగిన వాడు మమతలు మమకారాలు కోల్పోయిన స్థితిలో నేనున్నానని బలపరచుటకు శక్తి కలిగిన వాడు నీవే నా ధైర్యము నీ కృపయే
ఆధారమా ఆధారమా నారాధనా. రెండు చేతులు నా దేవుడు నన్ను మర్చిపోదు, నన్ను మర్చిపోదు, నన్ను మర్చిపోదు. సర్వశక్తి కలిగిన దేవుడు తన బాహువుల మధ్యలో చేర్చుకున్నాడు, బలమైన కృప చేత నన్ను ఆవరించి గొప్ప కార్యములు చేయగలిగిన వాడు, తలదించగా తల ఎత్తేటట్లుగా కృప నా పట్ల నిలబడగలిగిన వాడు, యేసయ్యా యేసయ్యా వందనములు 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 వందనములు. నీవే నా ప్రాణం, నిన్ను వీడి నేను నూతన నేపా మనోహరుడా మనోహరుడా. రెండు చేతులు ఆయన సన్నిధికి చేరి వచ్చిన దేవుని బిడ్డ మౌనంగా ప్రభు సన్నిధిలో కనపడవాలి. మౌనంగా సర్వశక్తి కలిగిన దేవుడు శ్రేష్టమైన సమయంలో మనతో మాట్లాడేటట్టు నమ్మదగిన సహాయకుడా నాతో మాట్లాడండి నాయన. నా ప్రాణాత్మ శరీరాల్ని మీ సన్నిధిలో పెట్టి మీ పాదాల దగ్గర ఆశగా చేరి ఉన్నాను. మీ వాక్యములో ఆదరములో, ఈ వాక్యములో ఆరోగ్యములో ఆరోగ్యములో ఆరోగ్యం, నీ వాక్యములో శ్రేష్టమైన బలం అనుగ్రహించండి నాయనా. చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు తన స్వరాన్ని మనకి వినిపించేటట్లు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయాదాక్షిణ పురుడైన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మొదటి ఆరాధనలో నీ రక్త నిబంధన ద్వారా నీ పరిశుద్ధ సన్నిధిలో నీ పాదాల చెంత శిరస్సు ఉంచి నా తండ్రి ప్రార్థించి స్తుతించి పాడి ఆరాధించే భాగ్యాన్ని దయగలిగిన యెహోవా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ ఆత్మతో ప్రతి వారిని నా తండ్రి నింపి ఆనందింపచేసినందుకు స్తోత్రం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో సిద్ధపడిన హృదయముతో నీ ఉపదేశము కొరకు మేము కన్నుపట్టుకుని ఉంటుండగా మీ దాసుల నోట నీ కృపగల ఉపదేశం నుంచి మా అందరికీ ప్రయోజనకరముగా కలుగునట్లుగా మీ దాసుల నోట నీ మాటలుంచి అభిషేకించి బలపరిచి వాడుకొనమని వేడుకుంటున్నాం. దేవా, మీరు మాట్లాడుతుండగా నీ వాక్యం వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును మా అందరికీ ప్రసాదించి మీ కార్యాల్ని నీ మాటల ద్వారా మా అందరి జీవితాల్లో నూతనపరిచి మహిమను పొందమని యేసు పేరిట అడుగుతున్నాము తండ్రి. అందరం కూర్చుందాం.